ఆయుష్ శాఖలో అవినీతి భూతం అని చెప్పి గత 2 నెలల నుంచి ఆయుష్ శాఖలో జరిగినటువంటి అవినీతిని బయటికి తీయడం జరిగింది. దీనిలో భాగంగా మంత్రి లోకేష్ గారిని, ఒక పక్క హెల్త్ మినిస్టర్గా ఉన్న సత్యకుమార్ యాదవ్ గారిని, అక్కడి నుంచి ఓఎస్డీలు, అక్కడి నుంచి హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ని, అట్లాగే కమిషనర్ గారు, వాళ్ళందరికి కూడా రాతపూర్వకంగా వినిపించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, మీకు తెలుసు. నేను ప్రజల యొక్క ఆయుష్ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి భూతాలు, అక్రమాలు, దుర్మార్గాలు, దోపిడీలు ప్రతి శాఖలో జరుగుతూ ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. నేను అందరినీ అన్నాను. కానీ ప్రత్యేకంగా ఆయుష్ శాఖలో జరిగినటువంటి అవినీతి భూతములో నెంబర్ 1 భూతం ఈ డిడి ధనంజయరావు. ఈ డిడి ధనంజయరావు పైన ఇప్పుడు వరకు ఈ అవినీతి అనేది ఒక పక్కన పెట్టుకుందాం, ఆయన డేట్ ఆఫ్ బర్త్లో కూడా పక్కన పెట్టుకుందాం, ఇంకోటి కూడా పక్కన పెట్టుకుందాం. కానీ సిసి నెంబర్ 3389/2025 కంటెంట్ కేసు అనేది కోర్టుల మెట్టుకి కనీ విని ఎరగని రీతిలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో గత స్వతంత్రం వచ్చిన 79 సంవత్సరాల్లోని ఎప్పుడూ కూడా ఒక హెల్త్ సెక్రటరీ, హెల్త్ కమిషనరు, ఒక డాక్టర్ల విషయంలోని ఎప్పుడు కూడా కోర్టులు మెట్లు ఎక్కిన సందర్భాలు లేవు. కానీ ఈరోజు కోర్టులు మెట్లు ఎక్కవలసిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణమైనటువంటి, ఎంత నీచానికి ఒడిగట్టారో మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను కేవలం ఎవరైతే హెల్త్ సెక్రటరీ కిందన 10 మంది ఐఏఎస్ అధికారులు పనిచేస్తూ ఉంటారు,